సోహా ఛానల్. వెల్కమ్ టు సోహా ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన భారీ అవినీతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ పవన్ కళ్యాణ్ శనివారం లేఖ రాశారు. లేఖలోని ప్రధాన అంశాలు: పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం 35,141 కోట్ల నిధులను వెచ్చించింది. ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్మాల్ జరిగింది. భారీగా నిధులు పక్కదారి పట్టాయి. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లు అయితే ప్రభుత్వం మాత్రం 91,503 కోట్లుగా చెబుతోంది. ఈ అంశంలో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ పథకం మొత్తంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసింది. పీఎంఏవై, జేజేఎం, ఎంజీఎన్ఆర్, ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను కూడా వైసీపీ పథకానికి వాడుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం నిర్వహణ ప్రక్రియలో వైసీపీ ప్రభుత్వం తేదీల వారీగా మే 29, 2021 30 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు అందిస్తామన్నారు. జూన్ 10, 2021 30.76 లక్షల ఇళ్ల స్థలాలను అందించేందుకు 68,381 ఎకరాల భూమిని సేకరించారు. 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 7, 2022 31 ఇళ్ల స్థలాలు, ఒక్కో స్థలం ఖరీదు 5 నుంచి 10 లక్షలు అని తెలిపారు. మార్చి 17, 2022 30.76 లక్షల ఇళ్ల స్థలాలు. దీనికోసం 71,811 ఎకరాల భూమి సేకరించారు. మార్కెట్ విలువ ప్రకారం 25,000 కోట్లతో సేకరించారు. మే 29, 2022 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ అని ప్రకటన చేశారు. నవంబర్ 9, 2022 30.20 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకటన చేశారు. డిసెంబర్ 30, 2022 21.26 లక్షల లబ్ధిదారుల కోసం చేస్తామన్న ఖర్చు 53,296 కోట్లు. ఇళ్ల స్థలాల పట్టాలు మొత్తం 30.76 లక్షలు. దీనికోసం పెట్టిన మొత్తం ఖర్చు 75,670.05 కోట్ల రూపాయలు. ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 12, 2023 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశం అంటూ ఇచ్చిన పత్రికా ప్రకటనలో దీనికోసం 56,102 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది. ఇది మొదట చెప్పిన లెక్కకు చాలా వ్యత్యాసం. మొదట్లో కేవలం భూసేకరణ కోసం 35,151 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పిన లెక్కకు, పత్రికా ప్రకటనలో చెప్పిన లెక్కకు చాలా తేడా ఉంది. గృహ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం గత 5 రాష్ట్ర బడ్జెట్లలో 23,106.85 కోట్ల మేర కేటాయించింది. అయితే దీనిలో వ్యయం చేసింది మాత్రం కేవలం 11,358.87 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ద్వారా రాష్ట్రానికి విడుదల చేసింది 14,366.08 కోట్ల రూపాయలు. ఈ మొత్తం పథకంలో ఉన్న అన్ని విషయాలను గమనించి ఈ పథకం అమలు తీరుపై సీబీఐతో పాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉంది. వేల కోట్లు ప్రజాధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడుతుంది అంటూ పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు. సోహా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ అవర్ ఛానల్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.